హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు మనం చూస్తున్నారు కదండి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపించేలా ఉంది కదా, ఎంత నోరూరిపోతుందో కదా. ఇంట్లో మనకి ఊరగాయలన్నీ నిలవలేనప్పుడు ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ తోటి ఇలా అప్పటికప్పుడు మనం మిక్స్డ్ వెజిటేబుల్ పచ్చడిని తయారు చేసుకోవచ్చండి. నా దగ్గర ఇంట్లో అందుబాటులో ఉన్న మీకు చూపిస్తున్న ఈ కూరగాయలన్నిటినీ శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద నేను ఒక గంట సేపు ఆరబెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇలా ఆరబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో పచ్చడిలోకి మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని కూడా తీసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సోంపును కూడా వేసుకోవాలి. ఈ సోంపు వేసుకున్న తర్వాత వీటిని దూరగా వేయించుకోవాలండి. దగ్గరుండి వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే కలర్ మారిపోతాయండి. ఈ దినుసులన్నీ కలర్ మారకుండా చక్కగా దగ్గరుండి వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా కంప్లీట్గా చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని, 1 కప్పు క్యాలీఫ్లవర్ని ఈ బౌల్లో వేసేసుకుంటున్నానండి. మీకు ఇష్టం ఉంటే, మీకు క్యాలీఫ్లవర్ ఎక్కువ ఇష్టం అంటే దాటిని ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేను వాటికి మధ్యలో ఘాట్లు కూడా పెట్టానండి. అదేవిధంగా క్యారెట్లు కూడా 1 కప్పు వేసుకోవాలి. అదేవిధంగా అల్లాన్ని కూడా చక్కగా మనం 1 గుప్పెడు నిండా అల్లాన్ని కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. వాటిని కూడా వేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా 1 గుప్పెడు వేసుకుంటున్నానండి. నేను అన్నిటినీ ఒకే సైజులో కట్ చేసుకుంటే బాగుంటాయండి వెజిటేబుల్స్ అనేవి. అదేవిధంగా నిమ్మకాయలను కూడా ఒక 6-7 నిమ్మకాయలను తీసుకొని ఈ విధంగా చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం పసుపును కూడా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి. అదేవిధంగా ఈ పచ్చడికి నేను తీసుకున్న క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ సాల్ట్ పడుతుందండి. కానీ ఇప్పుడు నేను 2 టేబుల్ స్పూన్లు మాత్రమే వేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తాను. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల కారాన్ని కూడా తీసుకొని వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ముక్కలకి పట్టేలాగా మనం కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి పచ్చడి చాలా బాగుంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని తింటే, ఎప్పుడైనా మనకి జ్వరం వచ్చినప్పుడు నోటికి పుల్లగా తినాలనిపిస్తుంది కదండి, ఆ టైంలో కూడా ఇది చాలా బాగుంటుంది. అదేవిధంగా పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుందండి టేస్టీగా. చూస్తున్నారు కదా, ఈ దినుసులన్నీ మనకి చల్లారిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని చూడండి, ఇలా సాఫ్ట్గా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ని కూడా మనం ఈ కూరగాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిల్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ అంతా ముక్కలకి కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పోపును వేసుకుందామండి. పోపుని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిలో కలుపుకోవాలండి. ఏ ఊరగాయ పచ్చడిలో అయినా అలాగే కలుపుకుంటామండి. 1 కప్పు ఆయిల్ పెట్టుకొని తర్వాత అది హీట్ అయిన తర్వాత ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత మెంతులు కూడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలండి. సోంపు కూడా 1/4 టీ స్పూన్ వేసుకోవాలి. ఈ మెంతులు ఇవన్నీ ఊరగాయలో బాగా మగ్గినాక బాగుంటాయండి తినడానికి. అదేవిధంగా ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి. మీకు ఇష్టం ఉంటే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చండి. నేనేమి ఎండుమిరపకాయలు యాడ్ చేయట్లేదు. చూస్తున్నారు కదా, స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లో ఈ పోపును మొత్తం వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆయిల్ ఇప్పుడు మనకి కొంచెమే ఉంది, ముక్కలకి సరిపోలేదు అనిపించేలాగా మనకి అనిపిస్తుంది కదండి. కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి ఆయిల్ అనేది చక్కగా పైకి వచ్చి ఊరగాయ అనేది బాగా మగ్గుతుందండి. నెక్స్ట్ డే మార్నింగ్ కావాలంటే మీరు టేస్ట్ చేసి చూడొచ్చండి. లేదంటే ఒక 2-3 రోజుల తర్వాత ఈ ఊరగాయ అనేది చాలా చాలా బాగుంటుందండి. నేను ఇవి బాగా ఆయిల్ కలుపుకున్న తర్వాత మూత పెట్టేశానండి. మూత పెట్టేసి పక్కన పెట్టేశాను. నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీస్తున్నాను. చూస్తున్నారు కదా, ఆయిల్ అనేది చక్కగా పైకి ఊరిందండి, పైకి వచ్చేసింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం నిన్న 2 టేబుల్ స్పూన్లు మాత్రమే సాల్ట్ని వేసుకున్నాం కదండి. ఇప్పుడు మరొక టేబుల్ స్పూన్
సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఉప్పు అనేది చూసుకొని చెక్ చేసుకొని వేసుకోండి. ఉప్పు సరిపోలేదంటే మాత్రం ఈ ఊరగాయ అనేది అస్సలు నిలవ ఉండదండి, పైన బూజులాగా వచ్చేస్తుంది. అందుకని ఉప్పు మనం చెక్ చేసుకొని మరొక టేబుల్ స్పూన్ కూడా వేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతాయండి. మనం కారం 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాం కదా అనుకోవద్దండి, మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి ఆ కారం అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. చూస్తున్నారా, ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం స్టోర్ చేసుకుంటే, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, బయట 1 వీక్ వరకు ఉంచుకున్న తర్వాత మనకి ముక్క మెత్తపడకుండా ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఎన్ని రోజులైనా ఇది నిలవ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి.